ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభువు నామములో మరొకసారి హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుడిచ్చిన ఈ యొక్క చక్కటి అవకాశమును బట్టి దేవుని యొక్క మాటలు మనము బైబిల్ని ఆధారం చేసుకుని వినుచు అమూల్యమైన దేవుని సంగతులను మనము ఆలకిస్తూ మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యము విడిచిపెట్టిన పాపాలు ఏంటి అంటే, క్రైస్తవులుగా మనము ఒక వ్యభిచారమును మనము విడిచిపెట్టేశాము. క్రైస్తవులుగా మనము హత్యలలో పాలు పంపులను మనము విడిచిపెట్టేశాము. అలాగే క్రైస్తవులుగా మనము మోహపు చూపులు కూడా విడిచిపెట్టేసి ఉండొచ్చు. క్రైస్తవులుగా మనము కొన్ని రకాల పాపములు మనము విడిచిపెట్టాము, కానీ అన్నింటినీ కూడా విడిచిపెట్టామా లేదనే ఆలోచన మనం బైబిల్ దగ్గరకు వచ్చి ఆలోచించాలి. నేను ప్రార్థనలో చేసినట్లుగా కొన్ని రకాల పాపాలు ఏవైతే ఉన్నావో మనముగా గుర్తించడం చాలా కష్టం. కానీ మనము గుర్తించలేని పాపాన్ని కూడా బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మనకు ఎప్పుడు కూడా ఒక చక్కటి అద్దం వలె మనకు కనబడుతూ, మనలో ఉన్న అది చిన్న మచ్చ అయినా అది పెద్ద డాగైనా ప్రతి దాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో నీలో ఈ సమస్య ఉన్నదని అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసేదే బైబిల్ గ్రంథం. ప్రియులారా, అందుకే బైబిల్లో రాయబడిన మానవాళి కంటిన్యూ చేస్తున్న పాపాల్లో మరొక పాపం ఏంటంటే, ఆ పాపమే పక్షపాతము. పక్షపాతము ఎంత తీవ్రమైన పాపం అంటే, పక్షపాతం అనే పాపము నరహత్యతో సమానమైనది. పక్షపాతం అనే పాపము ఎంత తీవ్రమైన ఘోరమైన మహాపాపం అంటే, పక్షపాతము వ్యభిచారముతో సరి సమానమైన పాపముగా భక్తుడైన యాకోబు గారు క్రైస్తవ సంఘమునకు, ఆదిమ సంఘమునకు పెద్దగా ఉండి, అందరికీ కూడా అధ్యక్షుడిగా ఉండి, సంఘములో క్రైస్తవులలో ఆయన గుర్తించిన పాపాల్లో ఒక పాపం ఏంటంటే, సంఘములలోనికి, విశ్వాసుల హృదయాల్లోనికి పక్షపాతం అనేది ప్రవేశించింది. అది చాలా ప్రమాదకరమైన పాపమని యాకోబు గారు సంఘములోనికి వచ్చిన క్రైస్తవులను ఉద్దేశించి పత్రిక రాస్తూ ఆయన పలుకుచున్న మాటను మనం చూద్దాం. ప్రియులారా, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో నుంచి, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, పక్షపాతము గురించి ఆయన మాట్లాడుతున్న మాట చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞ ఏదైతున్నదో, ఆ ఆజ్ఞ మనం బాగుగా నెరవేరిస్తే మన జీవితాల్లో, మన హృదయాల్లో పక్షపాతము అనే ఈ పాపం ఏదైతున్నదో అది లేదు. అలా కాకుండా నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, ఎదుటి వారి పట్ల కూడా సరైన ఆలోచన లేకుండా నీ జీవితంలో కనుక నువ్వు ప్రవర్తిస్తే, నీవు పక్షపాత ధోరణితో ప్రవర్తించుచున్న వాడవే. ఈరోజు మనమందరం కూడా క్రైస్తవ విశ్వాసములో ఉన్నాము. మనమందరం కూడా దేవునికి పిల్లలం, మనము దేవునికి కుమారులము, దేవునికి కుమార్తెలుగా ఉన్నాము. దేవునికి కుమార్తెలుగా ఉన్న మనం అందరము కూడా నన్ను నేను ఎలాగైతే ప్రేమించుకుంటున్నానో, నన్ను నా కుటుంబాన్ని ఎలాగైతే ప్రేమిస్తున్నానో, మిగిలిన వారందరినీ కూడా అలాగే ప్రేమించబద్దులమే ఉన్నాము. ఒకవేళ మన జీవితంలో మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో, ఎదుటి వారు మనం అలా ప్రేమించలేకపోతే గనక దాన్ని ఏమన్నాడనంటే పక్షపాతం అన్నాడు. అంటే ఏదైనా అన్యాయమైన కారణాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని ప్రేమించకుండా ద్వేషిస్తే గనక దానినే పక్షపాతం అంటారు. న్యాయమైన కారణం లేకుండా ఎదుటి వారిని ద్వేషిస్తే దానిని పక్షపాతం అంటారు. అంటే వారి జీవితాల్లో మనం ప్రేమించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్న ఏదో ఒక చిన్న మైనస్ను చూసి ఎదుటి వారిని మనం కనుక ద్వేషించడం ప్రారంభిస్తే పక్షపాత ధోరణితో ఈ క్రైస్తవ విశ్వాస జీవితం నువ్వు కొనసాగిస్తున్న వాడవే. ఎందుకంటే విశ్వాసులుగా మనం అనేకమైన సందర్భాల్లో ఏదో ఒక తప్పుడు పని చేస్తూ ఉంటాం. ఆ తప్పుటడుగు మనం వేస్తున్నప్పుడు మనకు మనం జడ్జిమెంట్ ఇచ్చుకునేటప్పుడేమో, ఇది నేను ఎందుకు చేయాల్సింది వచ్చిందంటే అందువల్ల చేయాల్సి వచ్చిందని దానికి ఒక రీజన్ వెతికేసుకుంటాం. పలానా పరిస్థితులను బట్టి నేను తప్పు చేయాల్సి వచ్చింది, పలానా ఇబ్బందులను బట్టి నేను ఈ తప్పు చేయాల్సి వచ్చింది, పలానా ప్రాబ్లమ్స్ బట్టి ఈ పాపం చేయాల్సి వస్తుందని మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చుకుంటాం. అదే సమయంలో ఎదుటివారు అదే పాపం చేస్తే దుమ్మెత్తి పోసేస్తాం చూడండి. అవునా? అవతల వారిలో ఒక లోపం కనబడితే వాళ్ళ యొక్క నాశనం అయిపోయేంత వరకు వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుకునేలాగా పక్షపాతమైన
ధోరణిలో ఈరోజు తీర్పులు అనేవి ఇవ్వడము సమాజంలోను సంఘంలో ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అందుకే సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని కనుక నువ్వు ప్రేమించకపోతే నీ హృదయంలో నరనరాల్లో కూడా నీవంతా కూడా పక్షపాతమైన వ్యవహారంలో, పక్షపాతమైన ధోరణిలో నువ్వు వ్యవహరిస్తున్నావు. అది నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం కూడా మంచిది కాదని చెబుతూ తర్వాత 9వ వచనంలో అంటున్నాడు, 9వ వచనంలో, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చెయ్యువారగుదురు. ధర్మశాస్త్రములో దొంగిలవద్దనున్నది, ధర్మశాస్త్రములో అవునా వ్యభిచరించవద్దని ఉంది, ధర్మశాస్త్రములో అబద్ధం ఆడొద్దనుంది, ధర్మశాస్త్రములో నీ పొరుగువాని భార్యని కానీ నీ పొరుగువాని ఏదైనా వస్తువుని కానీ ఆశింపకూడదనుంది. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలను తృణీకరిస్తే, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను అతిక్రమిస్తే ఎంత ఘోరమైన పాపమో నీవు నీ సాటి సహోదరుని కానీ, నీ ఎదుట ఉన్న కుటుంబ సభ్యులను కానీ, నీ సొంత వారిని కానీ, ఎదుటి వారిని కానీ, వారి జీవితాల్లో వారిలో ఉన్న సమస్యను బట్టి వారిని గనక నువ్వు తృణీకరించేసి నిష్పక్షపాతముగా వ్యవహరించకుండా పక్షపాతమైన ధోరణిలో వ్యవహరిస్తే గనక తను అంటున్నాడు 11వ వచనములో వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధివి అయితివి. అంటే ఈ వ్యభిచారము నరహత్య అనే ఈ 2 పాపములతో పైన చెప్పబడుతున్న పక్షపాతం అనే పాపము సరి సమానమైన పాపముగా యాకోబు గారు ప్రస్తావిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనుషులు దేనిని బట్టి ఎదుటివారి పట్ల పక్షపాతము అనే వైఖరి కలిగి ఉంటారనంటే, ఈరోజు రంగును బట్టి పక్షపాతము కలిగి ఉంటారు, దేశమును బట్టి పక్షపాతమును కలిగి ఉంటారు, ప్రాంతం యొక్క భేదమును బట్టి పక్షపాతము కలిగి ఉంటారు, మాట్లాడుతున్న భాషను బట్టి పక్షపాతము కలిగి ఉంటారు, అవునా, అలాగే సంస్కృతి బట్టి పక్షపాతము కలిగి ఉంటారు, మతాన్ని బట్టి పక్షపాతము కలిగి ఉన్నారు, కులామును బట్టి పక్షపాతము కలిగి ఉన్నారు, ధనమును బట్టి ఆస్తుల సంపాదనను బట్టి కూడా ఎదుటి వారిని తృణీకరిస్తూ పక్షపాతముగా వ్యవహరించే తీరులో ఈరోజు సమాజంలో ఉన్నవారు కొనసాగుతూ ఉన్నారు పిల్లలు. కానీ దేవుడు మాత్రము ఆయన పక్షపాతి ఏమాత్రము కూడా కాదు. ఆయన ఇశ్రాయేలును ఎలాగైతే కాపాడుతూ వచ్చాడో ఆయనకు భయపడి ప్రతి జనములో ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకున్నారో వారందరికీ కూడా దేవుడు న్యాయమును చేస్తూ ఆయనకు భయపడి ప్రవర్తించే వారందరినీ కూడా సంరక్షిస్తూ వస్తున్నాడు. దేవునిలో ఏమాత్రము కూడా పక్షపాతము లేదు అని పేతురు గారు చెబుతున్నారు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యముల్లోని 10వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అన్యజనులకు ద్వారములు తెరవబడిన తర్వాత కొర్నేలి కుటుంబానికి వాక్యం అందించి వారు మార్పు చెందడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయబడిన తర్వాత పేతురు గారికి ఒక అర్థమైన విషయం ఏంటంటే, ఇంతవరకు దేవుడు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే అనుకున్నాను కాబట్టి, ఇంతవరకు దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడు అనుకున్నాను, కానీ దేవుడు పక్షపాతి కాడు అన్నాడు 34వ వచనంలో. దేవుడు 34వ వచనం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అంటే ప్రాక్టికల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకాలం నేను ఏమనుకున్నాడంటే కేవలము దేవుడు అబ్రహాము సంతానములకు మాత్రమే దేవుడు అనుకున్నాను, దేవుడు యాకోబు సంతానానికి మాత్రమే రక్షకుడు అనుకున్నాను, వాళ్ళను మాత్రమే అనుకున్నాను. కానీ దేవుని యొక్క అనాది సంకల్పంలో అన్యజనులు ఉన్నారు. ఆ అన్యజనుల్లో ఆయన ఎదుట ఎవరైతే భయభక్తులు కలిగి ప్రవర్తించారో, ఆయన కావాలని ఎవరైతే కోరుకున్నారో, పాత నిబంధనలో అనేక మంది అన్యజనులు దేవుడు కాపాడాడు. ఈరోజు అన్యజనులకు ఓపెన్ డోర్స్ అనేవి తెరవబడ్డాయి. డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిన తర్వాత పేతురు గారికి అర్థమైంది, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అనే ఆయన కొందరికి కాదు కానీ యేసుక్రీస్తు అనే ఆయన అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అనే ఆయన క్రైస్తవులకు మాత్రమే సంబంధించిన వాడు కాడు, యేసుక్రీస్తు అనే ఆయన లోకానికి సంబంధించిన వాడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, పాపులను రక్షించుట కొరకు అన్నాడా, పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినని రాశాడు. కానీ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రాంతంలోకి వచ్చాడని రాయబడలేదు బైబిల్లో. లోకములో ఎంతమంది పాపులైతే ఉన్నారో వాళ్ళందరినీ రక్షించట కొరకు
యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ప్రవేశించాడు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రాంతం అనేది ఒక చక్కటి ప్లాట్ఫామ్ లాంటిదే. ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుని అనేకులకు, సర్వభూజనులకు ఆయన సువార్తను ప్రకటించి అనేక మందికి రక్షణ ద్వారములు తెరిచాడు తన మరణము ద్వారా. పేతురు గారికి అది అర్థమైంది. దేవునిలో ఎలాంటి పక్షపాతం లేదు. ఎందరూ ఆయనకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు రక్షిస్తున్నాడు. కానీ సంఘములలోనికి వచ్చిన తర్వాత మీరెందుకు పక్షపాతముగా వ్యవహరిస్తున్నారు? దేవునికి ఏ విషయంలో పక్షపాతం లేదంటే, దేశాన్ని బట్టి పక్షపాతం లేదు, మతమును బట్టి పక్షపాతం లేదు, కులమును బట్టి పక్షపాతం లేదు. అవునా? ఏమన్నాడు చెప్పండి? క్రైస్తవులకు మాత్రమే పొలాలను ఇచ్చాడా, స్థలాలను ఇచ్చాడా? అందరికీ. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యుని ఉదింపజేస్తున్నాడు, వర్షమును కుమ్మరిస్తున్నాడు. అందరికీ కూడా మేలు చేస్తూ మంచి సాక్ష్యమును మన ఎదుట దేవుడు ఉంచాడు. దేవునిలో ఎలాంటి పక్షపాతము లేదు అనే వాస్తవాన్ని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. కాకపోతే క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారిలో ఇలాంటి పక్షపాత సంబంధమైన ధోరణితో బ్రతకడం వల్ల యాకోబు గారు వేలెత్తి చూపిస్తున్నాడు, నాయన పక్షపాతము, క్రీస్తునందు విశ్వాసము, ఈ రెండు కలిసి ముందుకు కొనసాగుట, ఈ రెండింటితో మీరు కలిసి ముందుకు కొనసాగడం అనేది అది అసాధ్యమైన చర్య మీ జీవితంలో. అయితే బ్రతికితే పక్షపాతమైన ధోరణితో బ్రతకండి, క్రైస్తవ్యాన్ని వదిలేయండి. లేకపోతే పక్షపాతాన్ని వదిలేయండి, క్రైస్తవ్యాన్ని మీరు ముందుకు కొనసాగించండి బలముగా మాట్లాడుతున్నాడు. ఈరోజు పక్షపాతముకు గల ప్రధానమైన కారణాల్లో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ధనవంతులు, పేదవారు అనే పక్షపాతం ఈరోజు సమాజంలో ఎక్కువగా అయిపోతుంది. సమాజంలో మాత్రమే కాదు కానీ సంఘములోనికి కూడా ఈ భయంకరమైన పాపము ప్రవేశించింది. అంటే ధనవంతులకు వస్తేనేమో అగ్రపీఠం మీద కూర్చోబెట్టడము, బీదవారు వస్తేనేమో ఎక్కడో మూల కూర్చోవడము, ధనవంతులతోనేమో ఎక్కువగా మమేకం అవుతున్నారు, ఎక్కువగా స్నేహం చేస్తున్నారు, ఎక్కువగా మాట ముచ్చట బాగుంటుంది. బీదవారు రాగానే వారితో ఏమాత్రం కూడా మాట ముచ్చట ఉండదు, మంచి చెడ్డ ఉండదు. వారితో కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు కూడా బీదవారిని చూసి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, అలింగనం చేసుకోవడం కానీ, వారి కొరకు ప్రార్థన చేయడం కానీ ఇలాంటివి ఏమాత్రం కూడా సంఘాల్లో ఉండడం లేదని యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకుడి. ఏమన్నాడు? మొహమాటము గలవారై ఉండకుడి. ఎందుకంటే మీరు యేసుక్రీస్తును గురించిన విశ్వాసములో ఉంటే కనుక మీ జీవితాల్లో పక్షపాతం అనే దాన్ని ఏమాత్రం కూడా రానివ్వకండి. ఎందుకంటే పక్షపాతమును, క్రీస్తునందు విశ్వాసాన్ని, ఆ రెండింటిని తీసుకెళ్ళి ఒక వరలో మీరు పెట్టలేరు. ఆ రెండు కూడా వేరు 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 వేరు. మీకు విశ్వాసములో ఉంటే పక్షపాతాన్ని వదిలిపెట్టి అందరినీ కూడా సమానంగా చూడడం భావించు. లేదు, నాకు విశ్వాసం వద్దు, నేను అందరినీ సరిగ్గా చూడలేను, నాకు నచ్చిన వాళ్ళతో మాత్రం బాగా మాట్లాడతాను, నాకు నచ్చని వాళ్ళతో నేను సరిగ్గా మాట్లాడలేను అని అంటే గనక నువ్వు విశ్వాసం వదిలిపెట్టి బయటికి వెళ్ళి లోకంలో బ్రతికి పక్షపాతంగానే వ్యవహరించి అటునుంచి అట్టే నరకానికి చేజారిపో. దేవుడు 2 ఆప్షన్స్ పెట్టాడు ఇక్కడ. ఒకటి, నీవు విశ్వాసంలో, క్రీస్తునందు విశ్వాసంలో ముందుకు కొనసాగుతావా, లేదా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞను నీవు కొనసాగిస్తూ దాన్ని పాటిస్తూ ఆచరిస్తూ అందరినీ ప్రేమిస్తూ నిష్పక్షపాతముగా నువ్వు వ్యవహరించగలవా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను పక్షపాతగా బ్రతుకుతానండి, లేదా నేను మంచి విశ్వాసిగా ఉంటానండి. ఈ రెండిట్లో మనం ఒకదాన్ని మాత్రం ఎంచుకోవాలి. రెండింటిని కొనసాగిస్తానంటే మన ఆత్మీయ జీవితానికి అవి ఏమాత్రం కూడా మంచిది కాదు. అందుకే కింద అంటున్నాడు 2వ వచనంలో, ఎలయనగా బంగారము ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, తర్వాత మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల. ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక ఆయనేమో మంచి వస్త్రాలు వేసుకుని చర్చి లోపలికి వచ్చాడు, మరొక ఆయనేమో మురికి వస్త్రాలు వేసుకుని, తనకున్న వస్త్రాలు వేసుకుని ఒక బీదవానిగా, దరిద్రునిగా, బీదవానిగా చర్చిలోనికి వచ్చాడు. ఒక సేవకునిగా కానీ, ఒక విశ్వాసిగా కానీ నీవు ఎవరికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వగలుగుతున్నావు?
ఎవరంటే నీకు ఇష్టం కలుగుతున్నది, ఎవరితో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు, ఎవరితో నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే ఇక్కడ అంటున్నాడు, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకున్న వాడికేమో ముందుకు తీసుకొచ్చి మంచి చైరేసి అగ్రపీఠం మీద కూర్చోబెట్టి వారిని అందలం ఎక్కిస్తున్నావు. అదే సమయంలో మురికి బట్టలతో ఒక బీదవాడు తనకు కలిగి ఉన్న వాటిని వేసుకుని వస్తే గనక అతన్నేమో కూర్చుంటే మూలలో కూర్చో, లేదంటే నా పాదాల దగ్గర ఆ కింద కూర్చో అని చెబితే మీలో పక్షపాతము ఉన్నది కదా. ఇలా మీరు పక్షపాతముతో వ్యవహరిస్తూ విశ్వాసంలో ఎలా కంటిన్యూ అవ్వగలుగుతున్నారు? అదే అంటున్నాడు ఇక్కడ, ఎలానగా బంగారపు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చినట్లా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి వారిని సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠం దిగున కూర్చుండమని చెప్పినడలా మీ మనసులో భేదాలు పెట్టేసుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? ఎలాంటి క్రైస్తవ విశ్వాసాన్ని మీరు కొనసాగిస్తున్నారు? ధనవంతునికేమో ఒక రూలా, పేదవానికేమో ఒక రూలా? ఏంటి మీ జీవితంలో మీరు కొనసాగిస్తున్న విశ్వాసము? సంఘములో అందరూ కూడా ఒక్కటే కదా, అందరూ రక్షింపబడిన వారైతే అందరూ కూడా ఆ దేవునికి కుమారులే కదా, అందరూ కూడా దేవునికి కుమార్తెలే కదా. ఎందుకు ఫిజికల్ అపీరియన్స్ ఎందుకు చూస్తున్నారు? భౌతిక సంబంధమైనవి వారు ఏది కలిగి ఉన్నారో ఆ వస్తువును బట్టి, ఆ స్థలాన్ని బట్టి, వారికున్న జ్ఞానమును బట్టి, టాలెంట్ని బట్టి గౌరవించడమే కాదు కానీ వారు నిజముగా దేవుని కుమారులు అయితేరా ఆ క్రమాన్ని బట్టి నువ్వు సంఘానికి ఎవరొచ్చినా వారు దేవుని పిల్లలు అని రెస్పెక్ట్ ఇవ్వాలే కానీ వారు వేసుకున్న వస్త్రాలను బట్టి కానీ, వారు తొడుక్కున్న ఉంగరాలను బట్టి కానీ, వారు వేసుకున్న నగలను బట్టి కానీ నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడము మీ ఆత్మీయ జీవితాలకి ఏమాత్రం కూడా మంచిది కాదు సంఘమా అని సంఘానికి ఉద్దేశిస్తూ సంఘ పెద్దగా ఉన్న యాకోబు గారు మాట్లాడుతున్న మాటలు ప్రియులారా. ఈరోజు చాలా సంఘాలు ఎలా ఉంటాయంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు, అందరూ కారుల్లో వస్తారు, అవునా, అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు, అందరూ ధనవంతులుగా ఉంటారు. అలాంటి చర్చ్కి ఒక సామాన్య స్థితిలో ఉండి మాసిపోయిన నలిగిపోయిన బట్టలతో ఒక వ్యక్తి వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తితో ఎవరైనా మాట్లాడడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఎవరి సంఘం? ఇది ధనవంతుల సంఘము. ధనవంతుల సంఘము. బైబిల్లో ధనవంతుల సంఘము, పేదవారి సంఘము లేదు. ఉన్నది ఒకటే సంఘము, అది యేసుక్రీస్తు యొక్క సంఘము, ఆయన నిర్మించిన సంఘము. ఇంకా బాగా చెప్పాలంటే పరలోకమునకు వెళ్ళడానికి సిద్ధపడిన వారిలో ధనవంతుల కంటే బీదవారే అధికంగా ఉన్నారట. అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడిన వారిలో, పరలోకానికి వెళ్ళడానికి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో ఆ భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తే ఆది కాండంలో అబ్రహాము మొదలుకొని నేటి వరకు అందరూ కూడా బీద స్థితి గడిపి దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశించిన వారు. అబ్రహాం గారండి మరి ధనవంతుడు కదా అంటే అబ్రహాము గారు ధనవంతుడే, కానీ ఏది కూడా తనది కాదన్నట్లు బ్రతికి వాగ్దాన దేశములో పరదేశులుగా పరజనులుగా బ్రతుకుతూ డేరాలు వేసుకుని గుడారాలలో వారి జీవితాన్ని వారు కొనసాగించారనంటే మనం అందరం అనుకుంటాం అబ్రహాము ధనవంతుడు, కానీ అబ్రహాము గారు ఏ రోజు కూడా ధనవంతుడిగా బ్రతకలేదు. ఈ లోకం మాకు వద్దు, ఈ లోకం మాకు శాశ్వతం కాదు, పరలోకమే మాకు ముద్దని పరలోకాన్ని చూస్తూ ఈ లోకంలో ఉన్న ప్రాంతంలో ఏ ఒక భవనాన్ని, బిల్డింగ్ని కట్టుకోలేదు కానీ, ఆస్తిపాస్తులను సమకూర్చుకోలేదు కానీ ఉన్నంత కాలం కూడా సంచారమైన జీవితాలను కొనసాగిస్తూ డేరాలు వేసుకుని గుడారాలలో జీవితం కొనసాగించారు. అందుకే 5వ వచనంలో అంటున్నాడు, 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. విశ్వాసంలో భాగ్యవంతులు ఎవరు చెప్పండి? ధనవంతులా దరిద్రులా? విశ్వాసం విషయంలో భాగ్యవంతులు ఎవరనంటే దరిద్రులే, భేదవారే. కానీ ఈరోజు సంఘాలు ఎలాగైపోయిందంటే ఎవరైనా బాగా అన్నీ కలిగి ఉన్నారనుకోండి, ఆస్తి లేదంటే సంపద, అలాగే మరి భవనాలు కానీ, కట్టడాలు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇలాంటి ప్రత్యేకమైన సంపద కలిగి ఉంటే వారికి ఎక్కడ లేని ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు సంఘం అంతా. సంఘ కాపురి మొదలుకొని సంఘంలో ఉన్న అనేక మంది ఆయనే అని ఈ కలిగి ఉన్న వారి గురించి, ధనవంతులుగా ఉన్న వారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ అంటున్నాడు ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు చేశాడు. దేవుడికి ఎవరిష్టం అంటే, దేవుడు అనాది కాలముగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాడనంటే, ఈ లోక విషయంలో ఎవరు భేదవారుగా ఉంటున్నారో, ఎవరు దరిద్రులుగా బ్రతుకుతున్నారో వారిని దేవుడు బలపరుస్తూ విశ్వాస విషయములో విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? మీరేమో ధనం ఉన్నోడికి దండలేస్తున్నారు, భేదవాడినేమో తృణీకరిస్తున్నారు. అసలు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది ఎవరో చెప్పనా? పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఎవరు ఉన్నారంటే దరిద్రులే, భేదవారిగా ఉన్నవారే. చరిత్ర నేర్పుతున్న పాఠం ఏంటంటే, భక్తులు వారి జీవితాల్లో వారు వేటినైతే కలిగి ఉన్నారో వాటిని బట్టి ఏ రోజు కూడా వారు అతిశయించలేదు. ప్రతిదీ కూడా తమది కాదు అన్నట్లుగానే వారు జీవించారు, తమది కాదన్నట్లుగా వారు బ్రతికి సమస్తము కూడా దేవుని యొక్క సేవ కొరకు వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారనే వాస్తవాన్ని మనము గమనించగలగాలి. కానీ సంఘాలు ఎలా అయిపోయిందంటే, మీరు బాగా గమనించండి, ఎవరైనా ఒక రేంజ్లో వస్తే, ఒక రేంజ్లో అంటే ఒక ప్రత్యేకమైన కారులో కానీ, అవునా, ప్రత్యేకమైన వెహికల్స్లో కానీ ప్రశస్త వస్త్రాలు వేసుకుని వస్తే వాళ్ళకి ఎక్కడ లేని హడావిడి చేస్తూ ఉంటారు. మరి బీదవాడు వస్తే నీ హడావిడి లేదేంటి? నువ్వు క్రైస్తవుడుగా చూడవలసింది, వారు కేవలము దేవుని కుమార్తెలు, వారు ఆత్మలు మాత్రమే. బాగా చదువుకున్న సంఘమని, బాగా ధనవంతుల సంఘమని, ఇలాంటి సంఘాలే పరలోకానికి వెళ్తాయనేది అపోహ మాత్రమే. మనకు చదువున్నా, ధనమున్నా, జ్ఞానమున్నా, ఐశ్వర్యమున్నా, ఆస్తున్నా, సిరి సంపదలున్నా, భవనాలున్నా, ఏదైనా సరే దేవుని యొక్క మార్గము కొరకు మనం వినియోగించేవారుగా ఉండాలి. అది వినియోగించకుండా వాటిని బట్టి మనము మన జీవితాన్ని మనం ప్రదర్శిస్తే కనుక దేవునికి అది ఏమాత్రం కూడా నచ్చదు. ఒక విషయం చెప్తాను, ఈరోజు సేవకుల యొక్క జీవితం కూడా ఎలా అయిపోయిందంటే, అంతా కూడా పైన ఐఫైని చూపించేవారంటేనే బాగా ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే పౌలు యొక్క జీవితంలో ఒక చక్కటి ఉదాహరణ ఆయన నోట్ చేశాడు. అదేంటంటే, పౌలు గారు చూడటానికి అంత బాగోడు. పౌలు గారు ఎలా ఉంటారంటే అందంగా ఉండడు, సూటు బూటు ఉండదు, ఆయనకి లగ్జరీ లైఫ్ కాదు అది. ఆయనకు ఉండడానికి నివాసం లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు. మహా అంటే ఒంటి మీద ఒక వస్త్రము, దండి మీద ఒక వస్త్రము, బకెట్లో ఒక వస్త్రం, 3 బట్టలు ఉండేయేమో, 3 జతలు ఉండేవి. బైబిల్లో ఆయన యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే పౌలు గారు ఏమి కలిగి ఉన్నారనంటే ఆయన ఏది కలిగలేడు. అలాంటి దుర్భరమైన జీవితాన్ని కలిగి ఉన్న ఆయన గురించి సంఘములో ఉన్న అనేక మంది పౌలు యొక్క వ్యతిరేకులు ఏమని మాట్లాడుతున్నారంటే, పౌలా చూడ్డానికి వికారంగా ఉంటాడు, పత్రికలు బాగానే ఉంటాయి చదవడానికి. జనాల యొక్క ఆలోచన విధానం పౌలు గారిని ఎంతగా విమర్శించేవాళ్ళంటే, పౌలు గారిని ఎంతగా పక్షపాత ధోరణితో వ్యవహరించేవారనంటే, ఆయన పత్రికలు బాగానే ఉంటాయండి కానీ చూడ్డానికి బాగోడు, శరీర రూపంగా పౌలు చాలా బలహీనుడు. కానీ అతను వాక్యం కూడా అంత బలంగా ఏం చెప్పడు. ప్రజల యొక్క ఆలోచన పౌలు గారి యొక్క వాక్యాన్ని వ్యతిరేకించేవారు ఎలా చెప్తారనంటే, పౌలా అంత లేదు పౌలుకి. చూద్దాం ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూస్తే, 2 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో, అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి అయి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతడు రాసిన పత్రికలన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? బలమైన సబ్జెక్ట్. అది సామాన్యులకు ఎంతైతే అర్థమవుతాయో జ్ఞానులకు కూడా అంత అర్థం కావవి. అంత సబ్జెక్ట్తో మాట్లాడతాడు. ధర్మశాస్త్రం గురించి, నీతి గురించి, న్యాయం గురించి, చట్టం గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు అంటున్నారు, పౌలు పత్రికలు చదవడానికి బాగానే ఉంటాయి, పౌలు పత్రికలు చదవడానికి బలంగా ఉంటాయి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనను. కొరగానిదని అంటే ప్రసంగంలో అంత సబ్జెక్ట్ ఏమి ఉండదు, ఏదో చెబుతాడు అంతే. ఇప్పుడు ప్రతిరోజు పాపం గురించి గద్దించాడు అనుకోండి, ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్, దీవెనలు, దేవుడు నమ్ముకుంటే మీరు బస్సులు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, భవనాలు కొనుక్కుంటారు, ఉద్యోగాలు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి,
అవునా? ఇల్లు కొనుక్కుంటారు, ఆస్తులు సమకూర్చుకుంటారు, పొలాలు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు. ఇలా శరీర సంబంధమైన దీవెనలతో వాక్యం చెబితే పౌలు గారిని అందరూ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. పౌలు గారిని ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేయకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, పౌలు గారు ఎక్కడికి వెళ్ళిన రాళ్ల దెబ్బలు తినడానికి గల కారణం ఏంటంటే, పౌలు గారు చూడడానికి ఏమీ ఆయన దగ్గర లేవు. ఒక చిన్న స్వేచ్ఛను చేసుకునేవాడు, 2 జతలు బట్టలు ఉండేవి, ఒక దుప్పుడు ఉండేది. బాటసారిగా సంచార జీవితాన్ని కొనసాగించాడు. అయితే చెరసాల్లో ఉండాలి, లేదంటే ఓడ ప్రయాణం చేయాలి, లేదంటే దారులంపడా ఊర్లంపడా తిరుగుతూ సువార్త ప్రకటించాలి. ఆయన చూస్తే ఒక యాత్రికుని యొక్క ప్రయాణంలా చేస్తూ అనేక మందిని రక్షించాలి, అనేక మందిని వారి యొక్క పాపముల నుంచి విడిపించాలని ఒక చక్కటి ఆతృత కలిగి ఎంతసేపు కూడా ప్రజలలో ఉన్న పాపమును గురించి మాత్రమే వాక్యం చెప్పేవాడు. పాపము గురించి మాత్రమే వాక్యం చెప్తే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుడు మిమ్మల్ని బ్లెస్ అయిపోతున్నాడు అని అంటే అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైన ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, పౌలు గారి యొక్క బోధ ప్రతిరోజు కూడా పాపమును గురించి గద్దిస్తూ హెచ్చరిస్తూ కఠినముగా మాట్లాడుతూ ఉంటే, ఆ కఠినమైన వాక్యాలు వినడానికి ఆ రోజుల్లోనే చాలామందికి మనసు లేదు. ఆయన బోధనలు బట్టి పౌలు గారిని పక్షపాతంగా పౌలు గారి పట్ల వ్యవహరించేవాళ్ళం. పౌలు గారిని కూడా చాలామంది తృణీకరించేవారు. పక్షపాతమైన ధోరణిలో పౌలు గారి పట్ల ప్రవర్తించేవాళ్ళు, పౌలు గారిని తృణీకరించేవారు. ఎందుకంటే పౌలు గారు ఏదీ కలిగి లేడు. పౌలా, నువ్వు ఏమి కలిగి ఉన్నావు నాయన అంటే, నాకు ఉండేది ఒకప్పుడు ఏమున్నది? నాకు ఇశ్రాయేలు వంశము నాది, బెన్యామీను గోత్రము నాది, అవునా, యూదుడు నేను, సున్నతి పొందాను, హెబ్రీ భాష నాది, చరిత్రలో పేరెన్నిక కలిగిన జాతి మాది, మొట్టమొదటి రాజు కూడా మాలో నుండే వచ్చాడు, బెన్యామీను గోత్రంలో నుంచే. అంత మాత్రం కాదు కానీ ధర్మశాస్త్రంలో నేను ఉత్తీర్ణతను సాధించాను, ధర్మశాస్త్రంలో నేను పాస్ అయ్యాను, పరిసయ్యుని యొక్క హోదా సంపాదించాను. పరిసయ్యుడు అంటే ఇక్కడ కూర్చుంటే అన్నీ కూడా పరిసయ్యుని దగ్గర కాళ్ళ దగ్గరకు వస్తాయి. కానీ వీటన్నిటిని కూడా నేను వద్దనుకున్నాను. దేనికోసం అంటే క్రీస్తు విషయమైన నింద కొరకు, క్రీస్తు కొరకు వీటన్నిటిని కూడా నేను పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకుని అన్నాడు. అందుకే ప్రియులారా, మన జీవితంలో ఏమీ లేని సేవకుడు వస్తే, ఏమీ లేని బీదవాడు వస్తే వెలిచూపు చూడడం కాదు, అసలు వారిలోనే నిజమైన భక్తి ఉంటుంది, మనం గమనించాలి. ధనవంతుడైన సేవకుడు వస్తే ఒక వాల్యూ ఇచ్చి, ధనము లేని దరిద్రుడిగా బ్రతుకుతున్న సేవకుడు వస్తే ఒక చూపు చూస్తే నీ జీవితంలో ఖచ్చితంగా పక్షపాతమును కలిగి ఉన్నవాడివే. ఈ పక్షపాతం అనే ధోరణిలో నుంచి క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బయటకు రావాలి. ఇది మనకు కంటికి కనిపించదు, ఇది మన కంటికి కనిపించదు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తామో, ఈ పక్షపాతం అనే పాపం మనకు వ్యభిచారంతో సమానంగా కనబడుతుంది. ఈ పక్షపాతం అనే పాపం మనకు నరహత్యతో సమానంగా కనబడే ఒక ఘోరమైన పాపం. ప్రియులారా, పౌలంతటి సేవకుని అంటున్న మాటలు, అతడి ప్రసంగాలు వినడానికి అంత సబ్జెక్ట్ ఏమి ఉండవు. ఏదో పత్రికలు ఏదో రాశాడు కానీ నిజానికి అని చెబితే అసలు ఎవరికి కూడా వినాలనిపించవు. ఎందుకంటే పాపం గురించి చెబితే ఎవరికి వినాలనిపిస్తుంది చెప్పండి? ప్రతిరోజు పాపం గురించి చెప్పేవాడు. తర్వాత అన్నాడు, శరీర రూపమునకు బలహీనుడు. అంటే దేన్ని బట్టి పౌలు గారిని పక్షపాతం వ్యవహరిస్తున్నారంటే, పౌలు గారికి అంత అందం లేదు, పౌలు గారు అంత అందగాడులో లేడు, మంచిగా మేకప్ వేసుకుని ప్రసంగాలు చెప్పట్లే పౌలు గారు. ఏదో ఆయనకున్నది, ఏదో ఆయన కలిగి ఉన్న దాంతో అలా ముందుకెళ్ళిపోతున్నాడు. వెళుతున్న క్రమంలో ఎవరైనా ఒక జత బట్టలు ఇస్తే అవి వేసుకుని ముందుకెళ్ళిపోతున్నాడు. అంతిమంగా ఎవరినైనా సరే దేవునికి నేను కనెక్ట్ చేయాలని ఎప్పుడు కూడా ఈ యొక్క ఫేస్ మీద కానీ శరీరం మీద కానీ ఈ ఫేషియల్స్ మీద మేకప్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఏ రోజు కూడా పౌలు గారు పెట్టలేదు. కానీ ఈరోజు చూడండి, మేకప్ లేకుండా ప్రసంగాలు చెప్పరు. చూడండి, మేకప్ లేకుండా ప్రసంగాలు చెప్పరు ఈరోజు. మన దరిద్రం ఏంటంటే, ఈనాటి సేవకులు, తప్పుగా అనుకోకండి, ఈనాటి సేవకులు వాళ్ళు మేకప్లు వేసుకునే వీడియోలు కూడా ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అంటే మేము ఎలా రెడీ అవుతాము అనేవి కూడా ఈరోజు మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. గమనించగలగాలి, క్రైస్తవ్యము, ఈనాటి చెడ్డ క్రైస్తవ్యము ఎవరిని అత్యధికంగా ఫాలో అవుతుందనంటే అలాంటి వారినే ఫాలో అవుతుంది. కానీ నిజాన్ని నిష్పక్షపాతముగా ఇది నిజము అని బలంగా వాదించే సేవకులకు ఎంతమంది జోడు కడతారు చెప్పండి? అందుకే ప్రియులారా, పౌలు గారంతటి సేవకుడే పక్షపాతముగా ఆయన
అవమానపరచబడ్డాడు, అనేకులు ఆయన్ని తృణీకరించారు. మన జీవితాల్లో మనల్ని కూడా అనేక మంది తృణీకరిస్తూ ఉంటారు. మనము ఏమాత్రం కూడా నిరుత్సాహపడకూడదు. ధనాన్ని బట్టి పౌలు గారికి ఏముంది చెప్పండి? ఏమీ లేదండి. పౌలా, నీ పేరు మీద ఏమన్నా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉందంటే ల్యాండ్ లేదు, ఏం లేదు. ఒకప్పుడు ఉండేది, మొత్తం అమ్మేశా, మొత్తం ఇచ్చేసా ధారాళంగా. గమనించండి ప్రియులారా, ధనమును బట్టి వాల్యూ ఇవ్వడం కనుక మనం ప్రారంభిస్తే పక్షపాతం అనే మహారోగము, ఆత్మరోగముతో మన ఆత్మీయ జీవితాన్ని మనం కంటిన్యూ చేస్తున్న వారం. అందుకే మన జీవితాల్లో ఏమాత్రము కూడా పక్షపాత వైఖరితో మనము సేవకుల పట్ల కానీ, విశ్వాసుల పట్ల కానీ, ఎవరి పట్ల కూడా మనం అలా ప్రవర్తించకూడదు. పౌలు గారు మరొక పత్రికలో 1 కొరింథీ 11వ అధ్యాయంలో భోజనాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ భోజనాల గురించి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం చూద్దాం ప్రియులారా. 1 కొరింథీ 11వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు, ఏ భోజనం ఇది? సంఘం యొక్క సహవాస భోజనం ఇది. సంఘం యొక్క సహవాస భోజనం చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గపరచుదరా? ఈ ధనవంతులు, అధికారంలో ఉన్నవారు, హోదాల్లో ఉన్నవారు, గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నవారు ఏం చేస్తారంటే, వాళ్ళు ముందుగా తినేస్తున్నారు, పేదలకు ఏమాత్రం కూడా భోజనాన్ని మిగల్చట్లేదు. సంఘం యొక్క సహవాస విందుల్లో జరుగుతున్న తంతు ఏంటంటే, ఆ రోజుల్లోనే సంఘంలో ఉన్న పెద్ద వాళ్ళుగా పిలువబడుతున్న వారు ఏం చేస్తారంటే, ధనుకులుగా పిలువబడుతున్నవారు, హోదాల్లో ఉన్నవారు ఏం చేస్తారనంటే, పేదలను తృణీకరించేసి పక్షపాతంగా వ్యవహరించి మేము తింటే చాలు, మా కడుపులు నింటే చాలు అనే ఆలోచన కలిగి వారు ముందుకెళ్ళిపోతూ ఉంటే, పౌలు గారు అంటున్నారు, మీ జీవితాల్లో మీరు ధనవంతులుగా ఉండి, సంఘంలో మీరు ధనవంతులుగా ఉండి మీరు పేదలను సిగ్గుపరుస్తారా? ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా? మన జీవితాల్లో ఈ మాట మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, మనము కానీ ఈరోజు అనేకమైన సంఘాల్లో ఎలా అయిపోయిందనంటే, ఒక డివిజన్ ఏర్పడిపోతుంది. వీళ్ళు ధనవంతులండి, వీళ్ళకి సపరేట్గా ప్లాన్ చేయండి, చైర్స్ వేయండి, టేబుల్స్ వేయండి, రౌండ్ టేబుల్స్ వేయండి, మీరు తీసుకెళ్ళి అక్కడ వడ్డించండి. మీరు పేదల అట్లా కొంచెం ప్రత్యేకంగా తినండి. చాలా సంఘాలను పరిస్థితి మనం చెబుతున్నాను. చాలా సంఘాలను పరిస్థితి చూస్తే, వీళ్ళు ధనవంతులా, వీళ్ళ వల్ల సంఘానికి చాలా ప్రయోజనం ఉన్నదా? మీరు ఇటెళ్ళండి. తర్వాత విఐపి సెక్షన్స్ అనమాట, విఐపి కేటగిరీస్ అనమాట. విఐపి సెక్షన్లో ఉన్నవారు ఇటెళ్ళండి, సాధారణమైన వారు ఇటెళ్ళండి. కానీ దేవుని సంఘంలో ఈ వివిఐపి కల్చర్ కానీ, విఐపి కల్చర్ కానీ, జనరల్ పీపుల్, సాధారణ యొక్క సామాన్యమైన ప్రజల యొక్క కల్చర్ అనేది సంఘాల్లోనికి ఏమాత్రము కూడా అది ఉండదు. అది వచ్చిందంటే సంఘములో సేవకును మొదలుకొని, విశ్వాసులను మొదలుకొని అందరూ పాపం చేసిన వారు అవుతారు. దానికి కారణం ఏంటంటే పక్షపాతము. వివిఐపి కల్చర్ కానీ, విఐపి కల్చర్లు కానీ సంఘాల్లోనికి ప్రవేశపెట్టకండి. ఇక్కడ అందరూ ఎవరు చెప్పండి? పరిచారకులే. నేనైనా పరిచారకుడినే, మీరైనా పరిచారకులే, ప్రతి ఒక్కరూ పరిచారకులే. ఎందరూ యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డారో, కడగబడిన వారందరూ కూడా సంఘములో పరిచారకులే. నా సాక్ష్యం మీకు తెలుసు, నా సాక్ష్యం మీరు చూస్తూ ఉన్నారు. ఇది గొప్పని కాదు. మీరందరూ భోజనంకి వెళ్తున్నప్పుడు మీతో పాటు నేను కూడా లైన్లో వస్తాను. మీలో ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే అందరితో పాటు నేను కూడా లైన్లో వెళ్తానే కానీ నాకు ప్రత్యేకంగా పెట్టండి నేను ఏ రోజు కూడా కోరలేదు. కోరేనా అండి? ఎప్పుడైనా చూసారా? చూడలేదు. అందరితో పాటు నేను ప్లేట్ పట్టుకుంటాను, అందరితో పాటు నేను వేయించుకుంటాను, అందరితో పాటు అందరూ కింద కూర్చుంటే నేను కూడా కిందే కూర్చుంటాను. ఎప్పుడైనా చూసారు? ఇది హాల్లో నేను కుర్చీలో కూర్చుని తినడం చూసారా? చూడలేదు. ఎందుకంటే మనం అందరం కూడా సమానమే. ఇక్కడ అందరూ కింద కూర్చున్నారు. ఆ సండే స్కూల్ పిల్లలు కింద కూర్చున్నారు, స్త్రీలు కింద కూర్చున్నారు, పురుషులు కింద కూర్చున్నారు. అప్పుడు నాకేమైనా కొమ్ములు ఉన్నాయా? నేను కూడా కిందే కూర్చోవాలి. అది మాదిరి, అది సాక్ష్యం ప్రియులారా. పక్షపాతము లేని చర్యలు ఎలా ఉంటాయి? వీరబాబు అన్న లేడు మన మధ్య. ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, మేము ముందు వెళ్తున్న సంఘంలో పాస్టర్ గారు ప్రేయర్ అయిపోయిన తర్వాత వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోయేవాళ్ళండి, మాకు కింద అందరితో పాటు పెట్టేసేవాళ్ళు. మాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉండేది. మరి కానీ మీరు మాత్రం మేము వచ్చిన దగ్గర నుంచి, మేము పరిచయం దగ్గర నుంచి మీరు మాతో కలిసి భోజనం చేస్తున్నారు, మీరు మాతో ఉంటున్నారు, మాతో టైం స్పెండ్ చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు.
అది మాకు చాలా సంతోషం అనిపించిందని వారు నాకు చాలా సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. అందుకే పిల్లలు మన జీవితంలో మనం అందరము కూడా సమానమే. చాలామంది ఇళ్లలో నేను కింద కూర్చుని భోజనం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అందరూ చైర్లో కూర్చుంటే నేను చైర్లో కూర్చున్నాను, అందరు కింద కూర్చుంటే నేను కూడా కింద కూర్చున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే మన జీవితాల్లో ఎవరు ఇక్కడ ఎక్కువ కాదు, ఎవరు ఇక్కడంటే సంఘములో ఎవరు తక్కువ కాదు, అందరము కూడా సమానమైన వారమే. ఒకవేళ బీదలను ఎక్కిరిస్తే ఎవరిని నిందించినట్టు చెప్పండి? దేవుణ్ణి నిందించినట్లు. సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలోని 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. సామెతల గ్రంథంలోని 17వ అధ్యాయము 5వ వచనం చూస్తే, బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. ఇదిగో పక్షపాత ధోరణితో ఒకవేళ వారు కలిగి ఉన్న దాన్ని బట్టి, వారు లేని దాన్ని బట్టి మన వారిని పక్షపాతంగా చూస్తే కనుక, వారిని తృణీకరిస్తే ఆ పాయింట్, ఆ వెలుచుపు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దేవునికి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం, ఒరే లేరా పెద్ద ఆయన వస్తున్నాడు అని లేపేస్తాం అనుకుని తింటున్న వాడిని. లేపుతుంది ఆయన కాదు, దైవస్వరూపం మనం లేపేస్తున్నాం. అందుకే ప్రియరా మనం గమనించాలి, బీదలు ధనికులు అనే తారతమ్యము ఏమాత్రము కూడా రానివ్వకూడదు. ఒకవేళ వచ్చిందనుకోండి, మన హృదయం అంతా కూడా పక్షపాతముగా మనము వ్యవహరిస్తూ ఉన్న వారమే. తర్వాత రెండో పాయింట్ చెబుతాను, జాతిని బట్టి పక్షపాతము. బైబిల్లో ఉన్న మనుషులు మనం చూస్తున్నప్పుడు, ప్రత్యేకించి యూదులను చూస్తున్నప్పుడు, యూదులకు చాలా చెడ్డ అలవాటు ఉండేది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంతసేపు కూడా మేమే దేవుని పిల్లలము, మేమే అబ్రహాము సంతానము, మేమే గొప్పవారము, ఎప్పుడు కూడా మేమే మంచోళ్ళము. మా చుట్టూ ఉన్న సమరీల మంచోళ్ళు కాదు, ఎదోమీల మంచోళ్ళు కాదు, మోయాబీల మంచోళ్ళు కాదు, అమోరీల మంచోళ్ళు కాదు, అషూరుల మంచోళ్ళు కాదు, ఐగుప్తు మంచోళ్ళు కాదు, ఎవరు మంచోళ్ళు కాదు. అసలు యూదులమైన మేమే మంచోళ్ళము. సీదోనీల మంచోళ్ళు కాదు, ఎవరు మంచోళ్ళు కాదు. సిరియన్లు కూడా మంచోళ్ళు కాదు. ఎవరు మంచోళ్ళు ఇక్కడ? ఇశ్రాయేలీలుగా అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న మేమే మంచోళ్ళము అని యూదులు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన బిల్డప్ ఇస్తూ ఉండేవాళ్ళు. మన భాషలో చెప్పాలంటే సమరయులను చూసి బాగా ద్వేషించేవారు. ఒకరోజు యేసుక్రీస్తు వారు సమరయ ప్రాంతంలోకి వెళ్తే సమరయ స్త్రీ ఏమని చెప్పండి, అయ్యా మీరు యూదులైన మీరు దాహమునకు నీళ్ళిమ్మని నన్నెలా అడుగుతున్నారు? యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు కదా. యోహాను సువార్త 4:9లో యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు కదా. ఎవరు చెప్తున్నారన్నమాట? సమరయ స్త్రీ చెబుతుంది. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము, అమ్మ నాకు అలాంటి తారతమ్యాలు లేవు, నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను, నా మాటలు వింటే నీవు రక్షింపబడతావు, నా మాటలు వింటే నీ గ్రామం రక్షింపబడింది. రక్షింపబడింది. అక్కడ రక్షింపబడింది. యేసుక్రీస్తు మాటలు విన్నది ఆ స్త్రీ రక్షింపబడింది. సమరయురాలే కదా. కానీ యూదులు ఎంతగా సమరయులు ద్వేషించేవారనంటే ఆ సమరయ భూభాగంలోనికి అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. భౌగోళిక పరిస్థితులు మనం చూస్తే, ఇశ్రాయేల్ యొక్క పాలస్తీనా మ్యాప్ను మనం చూస్తే, కింద ప్రాంతంలో యోదయ యెరూషలేము ఉంటుంది, మిడిల్లో సమరయులు ఉంటారు, ఆ పైన గలిలయలు ఉంటారు. యేసుక్రీస్తు వారు గలిలయలోని నజరేతులో ఆయన పెరగడం మనం చూస్తాం. వీరి యొక్క ప్రయాణాలు, యూదుల యొక్క ప్రయాణాలు, గలిలయకి వెళ్ళాలంటే, కింద నుంచి గలిలయకి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా వెళ్ళరు వాళ్ళు. మధ్యలో సమరియల్ ల్యాండ్ ఉంటుంది. సమరియల్ ల్యాండ్లో అడుగు కూడా పెట్టకుండా ఇలా రైట్కి వచ్చేసి యోర్దాన్ నది దాటి అవతలికి వెళ్ళిపోయి, యోర్దాన్ నది ప్రవాహంగా పైకి అలా వెళ్ళిపోయి మరలా అక్కడ గలిలయ రాగానే నది యువతలకు దాటి లోపలికి వచ్చేవాళ్ళు. కానీ సమరయ ప్రాంతాల్లో అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. అంతగా ఆ రోజుల్లో సమరయులు తృణీకరింపబడేవారు. అంత పక్షపాత ధోరణితో ఒకనాటి యూదులు ప్రవర్తించేవాళ్ళు. ఇది యేసుక్రీస్తు వారికి ఏమాత్రం కూడా నచ్చలేదు. అందుకే ప్రతి ప్రసంగంలో కూడా యూదుల మీరంత గొప్పోళ్ళేం కాదు, మీకంటే సమరయులు బెటర్ అన్నాడు ఆయన. అన్నాడు. ఎప్పుడన్నాడు? ఒకడు పడిపోయాడు, అప్పుడు యాజకుడు వెళ్ళాడు, తర్వాత లేవీడు వెళ్ళాడు, తర్వాత సమరీయుడు వెళ్ళాడు. ఇక్కడ ఎవరు గొప్పవారిని అడిగితే చెప్పకనే చెప్పారు, లేవీడి కంటే యాజకుని కంటే సమరీయుడే గొప్పవాడు. ఒప్పించాడా? ఒప్పించేస్తాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇదిగో మీరు ఇంతకాలము సమరీయుల పట్ల
పక్షపాతంగా వ్యవహరించారు కదా, అలాంటి భేదములు మీ హృదయాలు ఏమాత్రం కూడా పెట్టుకోకండి. యూదుని కంటే, యాజకుని కంటే, లేవీని కంటే సమరయుడు అక్కడ హెల్ప్ చేశాడు కాబట్టి వీళ్ళ ముగ్గురులో సమరయుడే గొప్పవాడని చెప్పాడు. మరొక సందర్భము 10 మంది కుష్ఠరోగులను యేసుక్రీస్తు వారు స్వస్థపరిస్తే 9 మంది యెరూషలేముకి వెళ్ళిపోతారు, ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వస్తాడు. ఆ తిరిగి వచ్చిన వ్యక్తి ఎవరు చెప్పండి? అది కూడా సమరయుడే. ఇదిగో 9 మంది వెళ్ళిపోయి ఎగేసుకుని ఈ ఒక్కడు మాత్రమే మంచివాడుగా కనబడుతున్నాడు, నా దగ్గరకు వచ్చాడు, నన్ను మొక్కడానికి, నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. మరి మిగిలిన 90 ఎక్కడ అడిగాడు? లోకాసువార్త 17వ అధ్యాయంలో. అక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఎవరిని మెచ్చుకున్నారు చెప్పండి? సమరయుడినే మెచ్చుకున్నారు. మనం గమనించాలి, మన జీవితాల్లో ఎవరి పట్ల పక్షపాతముగా వ్యవహరిస్తున్నామో, ఎవరిని మనం తక్కువ చేసి చూస్తున్నామో, ఎవరి గురించి మనం తక్కువగా మాట్లాడుతున్నామో, దేవుడు ఆటోమేటిక్గా అల్టిమేట్గా వారి పక్షాన దేవుడు వెళ్ళిపోతాడు. వేరే డౌట్ లేదు ఇక్కడ. ఈ లోకంలో విశ్వాసంలో కొనసాగుతున్న మనము ఎవరినైతే నిందిస్తున్నామో, అన్యాయంగా ఎవరినైతే ద్వేషిస్తున్నామో, ఎవరినైతే తృణీకరిస్తున్నామో, ఎవరి పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నామో, వారి పట్ల ఎవరుంటారు చెప్పండి? సృష్టికర్త వచ్చేస్తాడు. సేమ్ ఇలాంటి రిఫరెన్స్లు, ఇలాంటి ఆధారాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక సందర్భం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో, లూకాసు వార్తలోని 4వ అధ్యాయము, లూకాసు వార్తలోని 4వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఎంతసేపు కూడా యూదులారా మీ హృదయపు ఆలోచనలు చెడ్డవి అని చెప్పడానికి మీరు ఇంతగా వేరే జాతుల వారిని జాతి యొక్క అహంకారంతో మీరు పక్షపాతముగా ప్రవర్తిస్తున్నారు కదా, ఈ ఇశ్రాయేలుల కంటే ఒకప్పుడు సమరీయులు బెటర్ అని చెప్పాడు. తర్వాత అంటున్నాడు 25వ వచనములో, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండెను. ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఒక విధవరాలి యుద్ధకే వెళ్ళను కానీ మరి ఎవని యుద్ధకు కూడా పంపబడలేదు. ఇశ్రాయేలులో విధవరాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏలియా ఎవరి దగ్గరికి వెళ్ళారు చెప్పండి? సీదోనీయుల ప్రాంతంలో సారెపతు అనే గ్రామంలో ఉన్న ఒక విధవరాల దగ్గరికి వెళ్ళడని, వీళ్ళ పుండ్ల మీద ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కారం చల్లుతూనే ఉన్నాడు, వారిలో ఉన్న పాపం పోవాలని. వాళ్ళకి మంటెక్కేలా కారం ప్రతిరోజు చల్లాడు. ఆల్రెడీ వీళ్ళకేమో సీదోనీయులన్నా నచ్చదు, సిరియన్లన్నా నచ్చదు, ఎందుకంటే బానిస బ్రతుకులు కదా ఒకప్పుడు. ఫిలిస్తీన్లన్నా నచ్చదు, ఎదోమీలన్నా నచ్చదు. ఏ జాతన్నా సరే యూదులు అన్ని జాతులు వారిని విభేదించేవారు, వ్యతిరేకించేవారు, పక్షపాతంగా వ్యవహరించేవాళ్ళు. అందుకే వాళ్ళు ఎవరిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని యేసుక్రీస్తు వారు ముందు పెట్టి, ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఇంతమంది విధవరాండ్రుండగా ఏలియా ప్రవక్తను దేవుడు ఎక్కడ పంపించాడు? సీదోను దేశంలో ఉన్న తూరు సీదోనుల దేశం, అంటే గల్లీ కంటే పైన ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉన్న ఒక బీద విధవరాల ఇంటికి పంపించాడు. 3.5 సంవత్సరాల పాటు ఆ ఇంటిని ఏలియా గారిని దేవుడు పోషించాడు అని చెప్తున్నాడు. అంటే ఎవరిని తృణీకరింపబడుతున్నారో, ఎవరు ద్వేషింపబడుతున్నారో, ఎవరి మీద పక్షపాతముగా చూపించబడుతున్నారో వారి పట్ల దేవుడు వస్తున్నాడు. తర్వాత మరొక పాయింట్ చూద్దాము. తర్వాత దాని కంటిన్యూషను 27వ వచనములో, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠి రోగులుండెను, సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప మాట! ఇశ్రాయేలు దేశంలో కుష్ఠరోగులు లేరంటే చాలామంది ఉన్నారు. మరి ఎలీషా గారిని ఉపయోగించుకుని అందరూ కూడా శుద్ధులు అవ్వాలి కదా. మరి నయమాను తప్ప, ఏ నయమాను? సిరియా దేశం యొక్క సైన్యాధికారి అయిన నయమాను తప్ప ఎవరు కూడా శుద్ధి పొందలేదే. ఎవరిని మీరు ద్వేషిస్తున్నారో వారి పక్షమున దేవుడు ఉండబోతున్నాడు. ఎవరి పట్ల మీరు పక్షపాతముగా వ్యవహరిస్తున్నారో వారి పట్ల దేవుడు ఉండబోతున్నాడు. దేవుడు గనుల పక్షముగా ఉండడు, దేవుడు బలవంతుల పక్షముగా ఉండడు, దేవుడు ధనికుల పక్షముగా ఉండడు, దేవుడు అహంకారుల పక్షముగా ఉండడు. కానీ దేవుడు ఎన్నిక లేని వారి పట్ల, తృణీకరించబడుతున్న వారి పట్ల, అలాగే పక్షపాతములకు గురవుతున్న వారి పట్ల, వివక్షకు వ్యతిరేకతకు గురవుతున్న వారి పట్ల దేవుడు ఉంటాడని చెప్పడానికి యేసుక్రీస్తు వారు చెబుతున్న సాక్ష్యాలు. ప్రియమైన దేవుని వారలారా, జాతిని బట్టి ఎవరిని కూడా మీరు వ్యతిరేకించకండి. ప్రపంచ దేశాల్లో భారతీయులంటే ఇప్పటికీ కూడా చాలా వివక్షత ఉన్నది. నల్ల జాతీయులంటే ఇంకా చాలా వివక్షత, రంగును బట్టి, దేశాన్ని బట్టి.
ఏ తప్పు చేయకపోయినా భారతీయులు ఒంటరికి వెళ్తున్నారు అనుకోండి విదేశాల్లో, అల్లరి ఒక గన్నుతో కాల్ చేస్తారు, లేదంటే కారుతో గుద్దేస్తారు. రీసెంట్గా చాలామంది చచ్చిపోయారు అలాగే. ఎందుకంటే ఒకే ఒక రీజను, వారు నల్ల జాతీయులు. ఒకే ఒక రీజను, దే ఆర్ ఇండియన్స్. మన దేశం కాదు వాళ్ళు. జాతి వివక్షత ఇప్పటికీ భారతీయుల పట్ల, ఆఫ్రికన్ కంట్రీస్ పట్ల ప్రపంచ అగ్రదేశాల్లో ఇంకా ఈ వివక్షత ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళ రంగును బట్టి, మాట్లాడుతున్న భాషను బట్టి. అంతెందుకండి, మనం తెలంగాణ, మనది ఆంధ్రప్రదేశ్. బీహార్ రోడ్డు మనం ఎలా చూస్తాం చెప్పండి? బీహార్ ప్రజలను నార్త్ ఇండియా వాళ్ళని ఎలా చూస్తారు చెప్పండి? అంతెందుకండి, మనది సౌత్ ప్రాంతం, నార్త్ వదిలేయండి. తమిళనాడు వాళ్ళంటే అదొక ప్రత్యేకమైన ఆలోచనలు, చిన్న చూపు, అవునా? మళ్ళీ కర్ణాటక వాళ్ళంటే అదొక ప్రత్యేకమైన చిన్న చూపు, వివక్షత. అంతెందుకండి, పొరుగురోడు అంటే మనకి ఇష్టమా చెప్పండి? ఆంధ్రావాడు అంటే తెలంగాణకి ఇష్టం ఉండదు, తెలంగాణ అంటే ఆంధ్రానికి ఇష్టం ఉండదు. చూసారా మనుషుల్లో ఎంత పక్షపాతము నరనరాల్లో జీర్ణించుకుపోయిందో. మన జాతి కాని వానిలో, మన రాష్ట్రము కాని వానిలో, మన దేశము కాని వానిలో, మన రంగు కాని వానిలో ఒక లోపం ఉన్నదనుకోండి, వాళ్ళు చచ్చేంత వరకు వాళ్ళ నాశనాన్ని కోరుకుంటాం. చూడండి, వాడు దొంగ అండి, వాళ్ళు అంతేనండి, ఆ జాతంతా అంతేనండి. ఒక్కడు తప్పు చేస్తే ఏమంటారు చెప్పండి? ఆ జాతంతా అంతేనండి అంటారా? అంటారు. ఎవరైనా ఒక దొంగతనం చేశారనుకోండి, నార్త్ నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఒక దొంగతనం చేశారనుకోండి, వాళ్ళు అంతేనండి, వాళ్ళు ఆ జాతంతా అంతేనండి అంటారా? అంటారు. సేమ్ యూదులు కూడా. ఒకరోజు యేసుక్రీస్తు వారు సమరయ ప్రాంతాల్లో సంచారం చేస్తున్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. ఆయనకేమో యెరూషలేముకు తొందరగా వెళ్ళాలన్నది, అక్కడ పని ఉన్నది కాబట్టి. శిష్యులకు చెబుతాడు, నేను తొందరగా యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నానంటే. కానీ ఈ శిష్యులు అంటారు, సమరయుల ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్ళి, ఇదిగో ప్రభు మీ యొద్ద బస చేయాలనుకుంటున్నాడు, ఆయనకు మీరు చోటిస్తారనంటే సమరయులు అంటారు, మా యొద్ద స్థలం లేదంటారు. ఆ రీజన్ బట్టి ఎవరో కాదు, అపోస్తులుగా ఉన్న వారే, ప్రభువా వీళ్ళని వేసేద్దామా, ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఈ సమరయులందరూ లేపేద్దామంటారు. ఎవరిని? ఎవరి దగ్గరకు వచ్చి? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో నీ కోసం నేను స్థలం అడిగితే, నువ్వు ఉండడానికి చోటు అడిగితే వీళ్ళు చోట్లేదన్నారు, ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఈ సమరయుల ప్రాంతాన్ని అందరూ తీసేద్దామని అడిగితే యేసుక్రీస్తు వారు షటప్ అని వారిని గద్దిస్తాడు. చూద్దాం ఒకసారి లూకాసు వార్తలోని 9వ అధ్యాయము. లూకాసు వార్తలోని 9వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 51, 52, 53, 54 మనం చూద్దాము. నేను చదువుతానన్నా. ఆయన పరమునకు చేర్చుకునబడిన దినములు సంపూర్ణమగినప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపిన వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. యేసుక్రీస్తు వారేమో యెరూషలేముకి వెళ్ళాలనుకుంటే, వీళ్ళేమో సమరయ ప్రాంతాల్లో బస సిద్ధం చేస్తానంటే, ఆ సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించరు. కానీ ఆయన యెరూషలేమునకు నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా నీకు స్థలం అడిగితే నీకే ప్లేస్ ఇవ్వలేదు, నీకు రూమ్ అడిగితే నీకే ఇవ్వలేదు, నీకు ఫుడ్ పెట్టమంటే నీకే పెట్టట్లేదు, అందుకే మనం ఏం చేద్దామంటే ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఆలోచనలు చూడండి. సమరయులు యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వలేదు, ఒకరోజు ఉండడానికి బస ఇవ్వలేదు. అందుకోసం ఏం చేస్తారాడు చెప్పండి? ఈ పెద్ద మనుషులు యాకోబు యోహాన్లు ఏం చేస్తారాడ? ఆకాశం నుండి అగ్ని కురిపించి, ప్రభువా ఇది లేపేద్దాం ప్రభువా. ఏంటి మనకు సహాయం చేయకపోతే లేపేస్తారా? అంటే మనం గమనించాలి, జాతిని బట్టి యూదులు ఆ సమరయులను ఎంతగా వ్యతిరేకించారో. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన దేశంలో, ప్రపంచంలో అనేకమైన చోట్ల ఇంకా ఈ వివక్షత, ఈ పక్షపాతము కొనసాగుతూనే ఉన్నది. ప్రియులారా, భారతీయులంటే ఒక న్యాయము, వేరే కంట్రీస్ వారంటే ఒక న్యాయం, వేరే దేశాలలో. మన దేశంలో కూడా అంతే. మనోళ్ళంటే ఒక న్యాయము, పరాయవాడంటే మరొక న్యాయము. కొంతమంది అలాగే ఉన్నారు వివక్షతతో. ధనాన్ని బట్టి పక్షపాతం వద్దు, జాతిని బట్టి పక్షపాతం వద్దు. భారతదేశంలో ఎన్నటికీ పోని ఒక గజ్జు ఉన్నది, ఆ గజ్జే కులగజ్జె. ఈ కులగజ్జు నుంచి ఎవరు తప్పించుకోలేదని అంటే ఎవరు తప్పించుకోలేదు.
చివరికి భారతదేశానికి అమూల్యమైన రాజ్యాంగాన్ని రాసి ఎంతో కష్టపడి ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఆ కొలగజ్జి వారి చేతిలో నుంచి, ఆ దూషించిన మాటల చేతిలో నుంచి, వారి యొక్క దూషణకరమైన మాటల్లో నుంచి ఆయన కూడా తను తాను రక్షించుకోలేకపోయాడు. ఆయనతో ఒక సినిమా ఉంటుంది, చిన్నతనంలో చూసాం. ఆయన ఒక యూనివర్సిటీలో లెక్చరర్గా ఆయన వర్క్ చేస్తూ ఉంటే అందరూ అగ్రకుణాల వాళ్ళు, ఆయన కూడా స్టాఫ్లో ఒకరుగా ఉండి అక్కడ వర్క్ చేస్తూ ఉంటే, ఏంటి ఈయన చైర్ ఇక్కడేసారేంటి, ఈయన టేబుల్ ఇక్కడేసారేంటి, ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఒకనొక సందర్భంలో ఆయన వెళ్ళి కొండలో నీళ్లు తాగుతూ ఉంటే, ఆ కొండలో నీళ్ళు నువ్వెందుకు తాగుతున్నావు అని ప్రశ్నించారు. ఆయన జీవితంలో ఆయన అనుభవించిన అనుభవాలు ప్రియులారా. మళ్ళీ వాళ్ళు మంత్రాలు చదువుకుని చక్కగా దాన్ని శుద్ధిపరుచుకుని పవిత్రపరుచుకుని వారు ముందుకు కొనసాగిపోయారు. అంటే ఈ దేశానికి సమాజ స్థాపన కొరకు, సోషలిజం స్థాపించడం కొరకు చక్కగా పాటుపడిన అంబేద్కర్ లాంటి వారికే వివక్షతకు గురయ్యాడు, పక్షపాతములకు గురయ్యాడు. దేన్ని బట్టి అంటే కులమును బట్టి ప్రియులారా. కొన్ని గ్రామాలు చూడండి, దళితులుగా ఉన్నవారు ప్రెసిడెంట్ అవుతాడు, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అవుతాడు. వాళ్ళకు మీటింగ్ పెట్టుకుంటారు. అందరూ అగ్రకులాల్లో ఉన్న వార్డు మెంబర్స్, బోర్డు మెంబర్స్ అందరూ కూడా చైర్లో కూర్చుంటే, ఈయన దళితుడైనందుకు ఎక్కడ కూర్చుంటే చెప్పండి, కింద కూర్చోబెట్టారు. నిజం, న్యూస్లో వచ్చిన నిజ వాస్తవిక సంఘటనలు. కులాన్ని బట్టి ఆయనకు ఉన్న అధికారాన్ని కూడా పక్కన పెట్టి నువ్వు ప్రెసిడెంట్ అయితే అయ్యావు, కానీ నీవు మాత్రం ఎక్కడ ఉండాలి చెప్పండి, కిందే కూర్చోవాలి. ఈ దేశంలో ఈ కులగజ్జి చేత అనేక మంది పక్షపాతమునకు గురవుతున్నారు. వారి పక్షమున దేవుడు ఉంటాడు, జాగ్రత్త. నువ్వు ఎవరినైతే తృణీకరిస్తున్నావో వారి పక్షమున దేవుడు రాబోతున్నాడు, జాగ్రత్త. తర్వాత నాలుగో పాయింట్ చూస్తే కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో పక్షపాతము ప్రవేశించింది. వీళ్ళందరూ నా వాళ్ళండి. సో నా వాళ్ళైతే దాచి గొంతులో కుక్కి పెట్టాలి. అదే వాళ్ళ వాళ్ళైతే ఒక మాట అడుగుదాం, తిండి తిన్నారు లేకపోతే లేదు, తినకపోతే నష్టమా, మనం ఒకరు అడిగాము తిన్నన్నారు, ఏం చేద్దాం. అది నీ వాళ్ళైతే తినమ్మా, తిన్నానా, తినదమ్ముడు, తినక్క, ఎంత బతిమాలుతారు. భర్త బంధువులైతే ఒకలాంటి వివక్షత, భార్య బంధువులైతే మరొకలాంటి పక్షపాతము. కుటుంబాల్లో ఇది బాగా పెరిగిపోతుంది ప్రియులారా. మనం అనుకుంటాం ఆ పైన వాటిలో దొరికినా దొరకకపోయినా ఇక్కడ దొరికేస్తాం, జాగ్రత్త. కుటుంబ బంధాలలో ప్రతి బంధము కూడా చాలా ప్రాముఖ్యమైనది. భర్త వైపు బంధువులైనా, భార్య తరపు బంధువులైనా ఎవరైనా సరే మనకు ఒక్కటే. భర్త తల్లిదండ్రులైనా, భార్య తల్లిదండ్రులైనా ఎవరైనా ఒకటే. నీ తల్లిదండ్రులతో ఎంత చక్కటి ప్రేమను కోరుకుంటున్నావో, ప్రేమను ఇస్తున్నావో, నీ భార్య బంధువులను కూడా, నీ భార్య తల్లిదండ్రులను కూడా అలాంటి ప్రేమనే ఇవ్వాలి. అలాంటి ప్రేమ లేకుండా నీ వాళ్ళంటే నాకు ఇష్టం, నా వాళ్ళంటే నాకు ఇష్టం, నీ వాళ్ళంటే ఏదో చూసి చూడనట్లుగా, పెట్టినట్లుగా, అంటున్నట్లుగా, ముట్టినట్లుగా ప్రవర్తించామనుకోండి, దాన్నే అంటారు పక్షపాతం అంటారు. మనం పైన వాటిలో దొరికినా దొరకకపోయినా ఇక్కడ ఖచ్చితంగా దొరికేస్తాం. గమనించుకోవాలి మన జీవితంలో ఎవరికి ఎలాంటి వాల్యూ ఇవ్వాలంటే, వీరు దేవుని పిల్లలు మనము చక్కగా చూసుకోవాలి. అన్యజనులైనప్పటికీ కూడా సీదోనీల పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, రాహాబు అనే స్త్రీని దేవుడు ఎలా మార్చగలిగాడు, నయమానుకు దేవుడు కుష్టి రోగం తీసేశాడు. ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్టి రోగులు ఉన్నా సరే వాళ్ళందరికీ రోగాలు నయం చేయకుండా సిరియా దేశపు వాడి నయమానికి దేవుడు స్వస్థతనిచ్చాడు. సమరీయులకు దేవుడు కాపాడాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు పక్షపాతి కాడని ఇందును బట్టి నిజముగా గ్రహించుచున్నానని పేతురుగా చెప్పిన మాట మనం గుర్తుండాలి. దేవుడికి ఎవరంటే ఇష్టమో చెప్పినా చూద్దాం ఒకసారి. దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఈరోజు సంఘములలో ఉన్నవారు ఎవరు అంటే వీళ్ళు జ్ఞానులు కాదు. ఈరోజు సంఘములో ఉన్నవారు ఎవరనంటే వీరు గనులు కాదు. వీరు సంఘములో ఉన్నవారు ఎవరనంటే గొప్ప వంశములో ఉన్నవారు కూడా కాదు.
పౌలు ఎప్పుడు సంఘంలోనికి చేర్చబడ్డాడు చెప్పండి? తన గొప్ప వంశం ఏదైతున్నదో దాన్ని విడిచిపెట్టినప్పుడు, తన గొప్ప జాతి ఏదైతున్నదో దాన్ని విడిచిపెట్టినప్పుడు, తన గొప్ప గోత్రం ఏదైతున్నదో దాన్ని విడిచినప్పుడు, తన హోదా పరిశీలక హోదా ఏదైతుందో దాన్ని విడిచిపెట్టినప్పుడు పౌలు సంఘంలోనికి చేర్చబడ్డాడు. అంటే సంఘంలోనికి రావాలంటే నీ గత చరిత్ర ఏదైతున్నదో, నువ్వు దేనైతే గొప్పగా చెప్పుకొని అందరిని తృణీకరిస్తున్నావో వాటన్నిటిని వదిలిపెట్టి సంఘంలోనికి రా. ధర్మశాస్త్ర పాండిత్యము కలిగిన వారు అనేకులు శాస్త్రాల రూపంలో, పరిశీలన రూపంలో, సద్దకేల రూపంలో అనేక మంది ఉన్నా సరే వాళ్ళెవ్వరికీ ఎంట్రన్స్ లేదు. ఎవరికి ఎంట్రన్స్ ఉంది? ఇక్కడ చేపలు పట్టే జాలర్లకి దేవుడు ఎంట్రన్స్ ఇచ్చాడు. రీసెంట్గా ఈ చేపలు పట్టే జాలర్ల గురించి ఒక సేవకుడు ఇలా అన్నాడు, చేపలు పట్టే జాలర్లు చెప్పిన బైబిల్ దైవ జ్ఞానం ఏదైతున్నదో చేపలు తింటున్న మనకు కూడా అర్థం కాదట వాళ్ళ జ్ఞానం. అర్థమవుతుందా? చేపలు పట్టే వాళ్ళ యొక్క సంగతులు చేపలు తింటున్న మనకు ఏమాత్రం కూడా అర్థం కావు. అంటే చేపలు పట్టే వారిని సమాజం తృణీకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాసన వస్తుంది, వాళ్ళ బట్టలు సరిగ్గా ఉండవు, వాళ్ళు ఎప్పుడు దగ్గర నీసు కంపు వస్తుంది, చేపల వాసన వస్తుంది, ఉప్పు చేపల వాసన, ఎండు చేపల వాసన. కానీ వాళ్ళు చెప్పిన మాటలు చూడండి, ప్రపంచానికి ఈరోజు ఈ మాటలు దిక్సూచి అయ్యాయి. ప్రపంచానికి ఈ మాటలు మార్గాన్ని సరళం చేశాయి. పరలోకానికి వెళ్ళాలంటే ఈ చేపలు పట్టే జాలర్లు చెప్పిన మాటలే ఈరోజు మనకు దిక్కయ్యే ప్రియులారా. ఒక యాకోబు, యోహాను, అంద్రియ, పేతురు వీళ్ళందరూ కూడా చేపలు పట్టిన వారే. వీళ్ళ మాటలు ఏవైతే ఉన్నవో ఆనాటి గనులుగా పిలువబడుతున్న శాస్త్రులు, సద్దుకైలు, పరిశీలు లాంటి వాళ్ళకి వాళ్ళకి అర్థం కాలే. మళ్ళీ ఎవరికి అర్థమైన ఈ మాటలు? సామాన్యులుగా ఉండి ప్రభులోకి వచ్చారు చూసారా, వీళ్ళకి అర్థమవుతున్నాయి. కానీ ఆ మట్టి బుర్రలకు జ్ఞానవంతులు అనుకుంటున్నారే కానీ వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళకి అర్థమై ఉంటే పరిసయ్యులందరూ ఇందులోకి వచ్చేవాళ్ళు. యోధ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మార్గంలోనికి అనేకులు వచ్చేవాళ్ళు. వాళ్ళకి అర్థం కాలే. అందుకంటున్నాడు, నేను సంఘంలోనికి ఎవరిని పిలిచానంటే, పరలోక ప్రయాణంలోనికి ఎవరిని పిలిచానంటే, చదవండి అన్న 27వ వచనంలో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ జ్ఞానులేమో తమకున్న జ్ఞానాన్ని బట్టి వెర్రివారిని పక్షపాతంగా చూస్తూ తృణీకరిస్తూ ఉంటే, దేవుడేమో ఈ జ్ఞానులు నాకొద్దు, నాకు వెర్రివారు కావాలి. యేసుక్రీస్తు వెళ్ళేంత వరకు పేతురు ఏం చదువుకున్నాడు, యాకోబు ఏం చదువుకున్నాడు, అంద్రియ ఏం చదువుకున్నాడు, యోహాను ఏం చదువుకున్నాడు చెప్పండి? చేపలు పట్టే జాలర్లు. వాళ్ళు వాక్యం చదువుతుంటే విద్య లేని పామరులు కదా, వీళ్ళకి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ కూడా షాక్ అయిపోయారు. రకరకాల ఆయా దేశాల భాషలు మాట్లాడుతూ ఉంటే, అసలు వీళ్ళు వేరే దేశాల భాషలు మాట్లాడటం ఏంటండి? అందరూ కూడా ముక్కను నోళ్ళు వేసుకుని చూస్తున్నారు వాళ్ళ మాటలు. ఎందుకంటే జ్ఞానులను దేవుడు పక్కన పెట్టేశాడు. ఎందుకంటే జ్ఞానుల్లో ఏముందనంటే పక్షపాతం అన్నది వాళ్ళని పక్కన పెట్టేసి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని. ఎలాంటి మాట చెప్పండి అండి. క్రైస్తవ్యంలోనికి వచ్చిన మనం అందరం కూడా జ్ఞానులము కాము, తృణీకరింపబడిన వారము, బలహీనులము, ఏమాత్రం కూడా జ్ఞానము లేని వారము. మనలాంటి వారిని దేవుడు ఇక్కడ బలపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని అన్నాడు. వీళ్ళే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? లోకము చేత విసర్జింపబడిన వారు, లోకము చేత తృణీకరింపబడిన వారు, లోకము చేత పక్షపాతముగా వెలివేయబడిన వారే ఈరోజు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్నే యాకోబు గారు చెబుతున్నారు. ఆ మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? అందుకే పక్షపాతమును విడిచిపెట్టండి. అందరూ సమానులే. సూటు బూటు వేసుకుని పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తున్న సేవకులైనా, కాలి నడకను వీధి సువార్త చేస్తున్న సేవకులు, పరిచారకులైనా దేవుని ఎదుట అందరూ సమానులే. కాకపోతే మన కళ్ళకి వెనకాల కనబడతారనంటే ఈ సూటు బూటు పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే గొప్ప, వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి, ఇక్కడ 2-3 ఆత్మలు 2-3 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంత పెద్దోళ్ళు కాదని ఆలోచన మంచిది కాదు. ఆలోచనను పక్కకు జరిగి
దేవునిలో మనము ముందు కొనసాగాలి. పక్షపాతమును మనం విడిచిపెట్టి ప్రభు యొక్క మార్గంలో మన యొక్క భక్తి జీవితాన్ని మనము ముందు కొనసాగిద్దాం ప్రియులారా. సో పక్షపాతం అనేది దేనితో సమానమైన పాపం అంటే ఒక వ్యభిచారంతో సమానమైన పాపము, ఒక నరహత్యతో సమానమైన పాపము. ధనవంతుడని పేదవాడని భేదము చూపించొద్దు, వారి యొక్క జాతిని బట్టి భేదం చూపించొద్దు, వారి యొక్క మతాన్ని బట్టి భేదం చూపించొద్దు, కులాన్ని బట్టి భేదం చూపించొద్దు. ఇక్కడ కులం అనే ప్రస్తావన క్రైస్తవులకు అసలు ఉండకూడదు. ఏ కులము వారైనా సరే అంగీకరించాలి, ఏ కులము వారైనా బాయి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మనము అలింగనం చేసుకోవాలి. ఇక్కడ కులమును చూడొద్దు, మతమును చూడొద్దు. దేవుని యొక్క మార్గమును మాత్రం మనం వెంబడించి అందరినీ కూడా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటున్నామో, ఇది ఎలాగైతే ప్రేమించబడుతుందో అవతల వారిని కూడా మనం అలాగే ప్రేమిస్తే మనలో పక్షపాతం అనే ఈ పాపపు రోగము మనలో లేనట్టు. అలా కాకుండా మనకొక న్యాయము, భార్యకు ఒక న్యాయము, భర్తకు న్యాయము, భార్యకు న్యాయం అనుకోండి, అక్కడ పక్షపాతమే. అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. గమనించాలి, ఇది చాలా ప్రమాదకరమైన పాపము. కంటికి అంత తొందరగా కనబడదు. దాన్ని మనం గమనిస్తేనే, దాన్ని మనము వెతికి ఈ పాపము నాలో ఏమైనా ఉన్నదని మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది పిల్లారా. గమనించండి, చిన్న పాపమైనా సరే నరకానికి తీసుకెళ్ళిపోతుంది. మంచి ప్రవర్తన కలిగి మన భక్తిని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.